హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు జిషు వరల్డ్. ఈ సృష్టిలో తల్లి అవ్వడం అనేది ఒక గొప్ప వరం. అయితే గర్భం యొక్క 3వ నెలలో మీరు గమనించే కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలను చూసేద్దాం. వికారం, ఉదయం పూట వికారం, అలాగే రొమ్ము పెరుగుదల, చనుమొనలు నలుపు తిరగడం, అలాగే తరచుగా మూత్ర విసర్జనకి వెళ్ళడం, ఇంకా అలసట, యోని స్రావాలు, ఇంకా కొంచెం బరువు పెరగడం, నెక్స్ట్ దిగువ వెన్ను నొప్పి, అండ్ నెక్స్ట్ అధిక రక్తపోటు, అలాగే మలబద్ధకం, మొటిమలు, తలనొప్పి, కడుపు నొప్పి మరియు కడుపు తిమ్మిరి నొప్పులు లాంటి లక్షణాలను చూస్తూ ఉంటాం. ఈ లక్షణాలన్నీ చాలా సాధారణమైనప్పటికీ మీరు ఈ లక్షణాలలో దేన్నైనా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నట్లయితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. ఇక ఇప్పుడు 3 నెలల గర్భిణి యొక్క శిశువు గురించి తెలుసుకుందాం. 2వ నెలతో పోలిస్తే 3వ నెలలో పిండం మరింత మానవాకారం మరియు రూపాన్ని సంతరించుకోవడం ప్రారంభిస్తుంది. 3వ నెల చివరి నాటికి పిండం యొక్క బరువు 43 గ్రాములు, అలాగే 3.5 అంగుళాలు పెరుగుతుంది. 3వ నెల గర్భం వరకు ఫస్ట్ ట్రిమిస్టర్ అని అంటారు. అయితే చాలా అవసరమైన అవయవాలు మరియు లక్షణాలు శిశువులో అభివృద్ధి అవుతాయి 3వ నెలలో. మిగిలిన నెలల్లో పిండం పరిమాణంలో పెరుగుతుంది. ఇక తల్లి మంచి పోషకాలున్న ఆహారం, పీచు పదార్థాలు, నీరు ఎక్కువగా తాగడం, ఫోలిక్ యాసిడ్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, కాల్షియం ఇంకా ఐరన్ లభించే ఫుడ్ తీసుకోవడం చాలా మంచిది. ఇక 3వ నెలలో సంతోషకరమైన వార్త ఏంటంటే మనం స్కాన్ చేయించుకున్నప్పుడు మన బేబీని మనం చూసుకోగలుగుతాము. అలాగే మన బేబీ యొక్క హార్ట్ బీట్ని కూడా వినగలుగుతాము. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని ప్రెగ్నెన్సీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.